నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. సక్సెస్ అనేది ఎవరికి ఊరికే రాదు. అది చాలా ఖరీదైనది, చాలా విలువైనది. కనీసం అది మనం పక్క వాళ్ళ నుంచి అప్పుగా కూడా తీసుకోలేం. కన్నీళ్ళు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, బంధాలు కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తగలాలి. ప్రతి ఒక్కరు అనే మాటలకి గుండె ముక్కలు అవ్వాలి. నిరంతరం మనలో మనమే ఒక యుద్ధం చేయాలి. సక్సెస్ కోసం తనలో తాను యుద్ధం చేస్తున్న ఒక సురేష్ యువకుడు మన సుండపల్లిలో అయితే ఉన్నాడు. ఏంటి అని అంటారా, తనలో ఉన్న టాలెంట్ ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేకపోవడం చాలా బాధాకరం. అసలు తను చదువుకున్న చదువుకి తను చేస్తున్న పనికి అస్సలు సంబంధం లేదు. ఏం చదువుకున్నాడు, అసలు ఏం పని చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. నా మాటల ద్వారా కన్నా కూడా తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం మేడం. మీరు బాగున్నారా? మేము బాగున్నాం సార్. మీ అక్క రెడ్డిరాణి గారు ఉన్నారు, జనసేన పార్టీ వీర మహిళ. ఆవిడ నాకు కాల్ చేశారు. ఆ మేడం కాల్ చేసి, మీరు పల్లవి ప్రస్థానంలో టాలెంట్ ఉన్న పీపుల్ని గుర్తిస్తారు కదా, మా తమ్ముడు ఉన్నాడు సురేష్, తన్ని ఒకసారి మాట్లాడండి అన్నారు. ఏంటి అని అడిగాను. తన టాలెంట్ ఏంటి అని అడిగితే, పాటలు చాలా బాగా పాడతాడు. అది జానపద పాటలు కానివ్వండి, లేకుంటే ఒక పాటలు తానే రాయగలుగుతాడు, అంత టాలెంట్ ఉంది. సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి తనతో మాట్లాడండి, అడిగి తెలుసుకోండి అనింది. అందుకే మేము ఈరోజు ఇక్కడికి సుండపల్లికి వచ్చాము, మిమ్మల్ని కలిసడం కూడా జరిగింది. అసలు మీ గురించి తెలుసుకునే ముందు మీ గురించి ఒక్కసారి మీ పేరు, అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు, అవన్నీ కూడా మాకు ఒకసారి తెలియాలి. సరే మేడం, నా పేరు వెంకట సురేష్. మాది గుట్టగాడ బల్జపల్లి టీ సుండపల్లి మండలం. నేను ఆల్మోస్ట్ 1 to 5th చదివింది ఎలిమెంటరీ ఎంపీపీ స్కూల్ పెద్ద బల్జపల్లి. 6 to 10th వరకు చదివింది జెడ్పీహెచ్ హై స్కూల్. ఇంటర్ ఎంకేఆర్ కాలేజ్, బీఎస్సీ కంప్యూటర్స్ వీరభద్ర డిగ్రీ కాలేజ్. ఇది నా విద్య అర్హత, అక్కడ చదివిన స్థానాలు. మరి అంత చదివినప్పుడు ఉద్యోగం ఎందుకు? ఉద్యోగ రీత్యా అవకాశాలు అందలేదు మేడం. అందలేదు. మనం ఇంత చదువుకొని ఏదైనా చిన్న పని చేయాలంటే చాలా మంది నామూషిగా ఫీల్ అవుతారు. ఈ మధ్య కాలంలో కానివ్వండి, ప్రిస్టేజ్ ఉంటుంది. నేను చదువుకున్న చదివేంది, నేను ఈ పనులంతా చెయ్యను అనేసి. కానీ మీరు ఏం మాత్రం నామూషి పడకుండా, మా తల్లిదండ్రులను పోషించుకోవడానికి నేను ఏ పనికైనా సిద్ధం అని చెప్పి మీరు కూరగాయల వ్యాపారం, పండ్ల వ్యాపారం, అలాగే టెంకాయలు అమ్మడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎవరు అనలేదా? ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అంటారు, ఏంటబ్బాయి నువ్వు ఇంత చదువుకుంది ఈ పని చేస్తున్నావా అని వెళ్ళేటోళ్ళు. ఈ పని చేయకుండా 10 రోజులు అంటే నేను భోజనం పెడతానేటోళ్ళు ఎవరైనా సరే ఒక్కరైనా మనకి వినిపిస్తారా? అనరు కూడా. కాబట్టి అనేటోళ్ళు అంటున్నారు. మనకు నచ్చిన పని ఎవరికి ఏ తప్పు తెలియదు కాబట్టి మనకు నచ్చిన పని ఖచ్చితంగా చాలా ఆనందంగా కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నాకు ఒక మాట స్ఫూర్తి వల్ల కూడా నేను చేయొచ్చండి. నా ఇంటర్మీడియట్లోనే నేను ఒక మాట విన్నాను. నేను ఎక్కడో మహాప్రస్థానం, సరే మీ ప్రస్థానం కాదు, మహాప్రస్థానం బుక్లో ఒక మాట ఉంది. వయస్సు మల్లిన ఎముకలు కుల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండిన సైనికులారా రండి. సట్ అనేది వచ్చినాక ఖచ్చితంగా తన పని చేయాలి. అమ్మా నాన్న పోషించుకోలేకపోయినా పర్వాలేదు, నిన్ను నీవైనా పోషించుకోవాలనే రూల్ ఉంది అక్కడ. బాగా చెప్పారు. అనేవాళ్ళు ఎవరు పెట్టరు మీ పని మీద. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఒకరిని మోసం చేయకుండా, ఒక దొంగతనం చేయకుండా ఏ పని చేసినా కరెక్ట్ అని నేను అంట. నా ఉద్దేశం ప్రకారం నేను కూడా అంగీకరిస్తాను మేడం. ఎందుకంటే ఈ కాలంలో కష్టపడి పని చేసి 1 రూపాయి సంపాదించినా అది చాలా సంతోషం. ఒకరిని మోసం చేసో లేకుంటే దొంగతనం చేసి ఆ సంపాదన మిగలదు మనకి, అది చాలా తప్పు కూడా. మీరు ఇందాక పాట రూపంలో కూడా చాలా బాగా చెప్పారు. అది నేను కాదు మేడం, శ్రీశ్రీ గారు చెప్పారు. శ్రీశ్రీ గారు, మీరు మీది పల్లవి ప్రస్థానం అయితే అది మహాప్రస్థానం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు పాటలు చాలా బాగా రాస్తారు అని విన్నాను. రాస్తాను మేడం. మరి మూవీలో ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా? ఇంకా రాలేదు. జస్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ మేడంలో ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్, 2-3 సెకండ్లు ఉండే ఏదో క్యారెక్టర్ ఇచ్చిన కానీ కనపడలేదు. కానీ డైలాగ్లో ఏం లేవు. కనపడ్డారా? ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, ఫ్యాక్షన్ మినిట్స్ కాదు, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఓకే, మీరు పాటలు మూవీకి ఎవరైనా గుర్తించారా? మీరు పాటలు బాగా రాస్తారు, మా మూవీకి రాయండి అని చెప్పి? అంతవరకు వెళ్ళలేదు. మీరు చాలా బాగా పాటలు రాస్తారు, పాటలు పాడతారు అని చెప్పి విన్నాను. మా కోసం ఒక్కసారి ఒక పాట. సర్ప్రైజ్ మేడం. సర్ప్రైజా? ఏంటది? మీ ఛానల్ గురించి నేను పాట రాసుకున్నా. అవునా? అయితే మాకు నిజంగానే ఇది సర్ప్రైజ్, మా ఛానల్ మీద రాయడం. ఒకసారి మాకు వినిపిస్తావా? నాకే కాదు, మా ఆడియన్స్ కూడా. ఖచ్చితంగా మేడం, ఇందులో బుక్ లో రాసాను, ఒకసారి చూద్దాం మేడం. పల్లవితో ప్రారంభం ఈ ప్రస్థానం, ఎక్కడి నుండో ఎక్కడికో తెలియదులే ఈ పయనం. పల్లెలలో
ప్రతిభలకు ప్రాణం పోస్తూ ప్రస్థానం ఎదిగే కొద్దీ వదగడమే ఈ ప్రస్థానం. ఇప్పటితో ఆగదులే ఈ పయనం, ధనిక పేదముల తారతమ్యమే ఎరగదులే ఈ తత్వం. ఎక్కడి నుండో ఎక్కడికో తెలియదులే ఈ పయనం. పిల్లలకో అమ్మలకో బిడ్డగా పులిలాగా గర్జించే పల్లవి ప్రస్థానం. మహిళా జనులకు మాతృమూర్తులకు ఆదర్శం ప్రస్థానం, పల్లవి ప్రస్థానం. కృతజ్ఞతలు మేడం. వావ్, చాలా బాగా పాడారు. విత్ ఇన్ సెకండ్స్ లో రాసుకున్నారా, ముందే రాసుకున్నారా? మనం ఇప్పుడు కూర్చున్నప్పుడే రాస్తున్నాం కదా, రాస్తున్నాం పాడుతున్నాం. ఓకే, అదే ఏదో రాస్తున్నారే అని అనుకున్నా. చాలా బాగా రాస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఎవరైనా మాకు పాట కావాలి అని అంటే రాసి ఇచ్చేస్తారా వాళ్ళకి? రాసేయడమే కదా మేడం. అదే ఏమైనా డబ్బులు తీసుకోవడం, చార్జెస్? ఇక్కడ వరకు ఏం తీసుకోవాలా. మీకు తెలుసా బయట ఒక పాట రాసిస్తే లక్షలు. సో మనం కూడా తీసుకునే రోజులు ఉంటాయేమో, చూద్దాం. ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మీరు సిచ్యువేషన్ తగినట్టు పాటలు అయితే రాసుకోవడం, పాడడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు తెలిసే ఉంటుంది కాశ్మీర్లో ఏం జరిగింది అనేసి. దాని మీద అది చాలా బాధాకరం కూడా. దాని మీద ఏమన్నా కొంచెం ఒక పాట. ఫస్ట్ వాళ్ళకంటే ముందు మనం యూనిటీగా ఉండాలని నేను అంటున్నా. ఖచ్చితంగా. ఒకసారి పిలుపునే ఇద్దాం. భరతమాత బిడ్డలారా, భరతావని జనులారా, వినండి వినండి ఒక్కసారి పిలుపులు. గాంధీ పలుకులు పరమార్థం కావాలి, అంబేద్కర్ ఆశయం నెరవేరి తీరాలి. కులమత తేడాలతోటి కుతంత్రాలు ఎలా, పూజించే దేవుడు ప్రతి ఆత్మలో ఉండగా ఒకే జాతి ఒకే మతం అన్న మాట నిలుపురా. పలు జాతులు పెక్కు మతాలన్న మాట వదులురా. ఐక్యత కావాలనే ఆకాంక్ష ఉండాలి, సమైక్యంగా ఉండాలనే సంకల్పం రావాలి. భరతమాత బిడ్డలారా, భరతావని జనులారా, వినండి వినండి ఒక్కసారి పిలుపులు. బా, చాలా బాగా పాడారు. దీంట్లో చాలా అర్థం ఉంది. పాడాలనకన్నా ఈ పాట నేను రాస్తాను మేడం, ఓన్ గా. ఇప్పుడు రాయడం కూడా స్పాంటోనియస్ గా చెప్పడమే. అవునా, నేను ఇంకా దేంట్లోనే ఉందనుకుంటానా. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఏ మూవీ మీరు ఇంత యాంకరింగ్ చేస్తారో, ప్రతిభ కదా, 4 దిక్కులు తిరిగింటారు కదా, ఎక్కడైనా సరే ఈ పాట ఉన్నదని చూడండి. అంటే ఇది ఎవరి దగ్గర నేర్చుకోలేదు? నేర్చుకోవడం లేదు, వినడం లేదు, జస్ట్ స్పాంటోనియస్ గా పాట చెప్పడమే. అవునా, ఇన్ని రకాల కళ ఉంది మీ దగ్గర. అదే కొన్ని చూస్తుంటా కదా, పాట రాయాలంటే ఆ అంశాన్ని ముందు మనలో జీర్ణించుకోవాలి. మెయిన్ సింగర్ కి కావాల్సింది ఏంటంటే వాయిస్. గొంతు ఎంత బాగుంటే వాళ్ళు పాడే పాటలు అంత వినసొంపుగా ఉంటది. మీరు రాయడం ఏంటి, చాలా చక్కగా సూపర్ గా పాడుతున్నారు. మీ సింగర్ గా కూడా ట్రై చేయొచ్చు. మేబీ నేను ఇప్పటికీ చెప్తున్నా మేడం, చాలా మంది అన్నారు కానీ నేను సింగర్ రైటర్ అనే 2 తూకాల మీద నేను వేస్తే, నేను సాహిత్యం అనే మీదనే నేను ఎక్కువ తూగుతాను మేడం. యాజ్ ఎ రైటర్ గానే నేను బలపరుగుతా. ఓకే, ఎవరైనా పిలిచి రండి అని చెప్తే వెళ్తారా? ఖచ్చితంగా మేడం, సాహిత్యానికి నేను ముందర ఖచ్చితంగా వేస్తాను మేడం. ఎందుకంటే ఇప్పుడు విలేజ్ లో ఇంత టాలెంట్ ఉండి మీరు ఇలా ఉండడం అయితే కరెక్ట్ కాదు. మీ దగ్గర ఉన్న టాలెంట్ కానివ్వండి ఇంకొక 10 మందికి యూజ్ అవుతుంది కదా. మీరు ఒక్క మాట అన్నారు మేడం, విలేజ్ లో ఇంత టాలెంట్ అనేసి. ఒక చిన్న మాట ఏమనుకోవద్దు మేడం. లేదు లేదు, ప్రతిభకు ప్రాణం పోస్తుంది పల్లె లాంటి పట్టుకొమ్మలు. ప్రతిభకు ప్రాణం పోస్తుంది పల్లె లాంటి పట్టుకొమ్మలు. మీరు ఎక్కడైనా సరే ముందు వెళ్ళండి. ఒక ప్రతిభావంతుడు ఉన్నాడంటే ఇవాళ ఏసీ కారులో కానీ ఏసీ మెడల్లో తిరగచ్చు, కానీ అతని పునాదులు ఎక్కడున్నాయంటే 100కి 90-95% పల్లెటూరి పరిజ్ఞానమే ఉంటుంది. చాలా బాగా చెప్పారు. నిజం మేడం, వాస్తవం కూడా. నేను గమనించిన దాంట్లో సిరివేనల సీతారామ శాస్త్రి కానివ్వండి, వేటూరు సుందరరామూర్తి కానివ్వండి, మహాకవి శ్రీ కానివ్వండి కూడా, వీళ్ళ పరిజ్ఞానాలు అన్నిటికీ కూడా చాలా వరకు పల్లెల్లోనే. అవును, మీరు ఇంత రీసెర్చ్ కూడా చేశారు. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? నాకు ఈ మాటలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నేను చెప్పడానికి మాకు ఇన్స్పిరేషన్స్ సిరివేనల సీతారామ శాస్త్రి గారు. ఓకే, సిరివేనల సీతారామ శాస్త్రి గారు ఎందుకు అంటే పాటల ద్వారా కానీ వీడియో కానీ తన ఉపన్యాసాలు కానీ నేను చూస్తున్నా. నా దృష్టిలో మన ఇన్స్పిరేషన్ అనేవారు చనిపోయిన వాళ్ళని ఎప్పుడు గొప్ప వాళ్ళు కాదని అన్నాను, కానీ నీ ఇన్స్పిరేషన్ ఎప్పుడు నీ కళ్ళ ముందర ఎదురుతూ ఉండాలా, కనీసం తన మాటలు వినేటట్టు ఉండాలా. ఏ రంగంలో అయినా సరే. సిరివేనల సీతారామ శాస్త్రి గురించి నేను ఒక పాట నాకు అర్థం కాల, పాట అంతా విన్నా నేను. రీసెంట్గా వచ్చింది అలవికొండపురంలో. అందులో ఒక పదం నాకు అర్థం కాల, కామజవరగమన. అందులో లాస్ట్ చరణాలలోకి వెళ్తే, ఎంతో మది మాలినా ఇంతే నాంగన మదిని మీటు మధురమైన మన వినుమా
సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. అందులో ఒక పదం నాకు అర్థం కాలే మేడం. ఎంతో బతిమాలినా ఇంతేనా అంగన. అంగన అనే పదానికి నాకు అర్థం కాల. నేను మామూలుగా నాకున్న పరిజ్ఞానంలో నా బిజినెస్ అయిపోతే కొంతమంది ఫ్యాకల్టీతో, తెలుగు టీచర్లతో కానీ లెక్చర్లతో కానీ కొంచెం ఇంటరాక్ట్ అవుతా, వాకింగ్లో కానీ లేదంటే టీ స్టాల్ కానీ. సార్ ఒక పదానికి అర్థం కాదు చెప్పండి సార్ అన్న. ఏంది చెప్పండి అని ఒక ఎంఫీల్ క్యాండిడేట్, ఎంఫీల్ చేశాడు సార్, ఒక గవర్నమెంట్ టీచర్. అప్పుడు తెలుసుకునేది ఏంటంటే అంగన అనే పదము రాయడానికి చాలా చాలా గొప్పగా ఉపయోగించిన మహాకవి శ్రీనల్ సీతారామ శాస్త్రి గారు. అంగన అంటే ద వెరీ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఆఫ్ ది గర్ల్, చాలా అందమైన ఆకృతి గల ఆ అమ్మాయి అనేసి. ఒక చిన్న పదంలో అంత అర్థం ఉంది. అంగన అనేది 3 అక్షరాలే. అంగన అనే పదానికి అర్థం రాయండి అంటే అందమైన ఆకృతి గల స్త్రీ అని అర్థం. ఓకే. దాన్ని మీ ఆంగ్ల భాషలో చెప్పాలంటే ద వెరీ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఆఫ్ ది గర్ల్. మీరు ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అలానే ఏం లేదు, ఏ భాష అయినా సరే నేనేం నమ్ముతానంటే ఏం చెప్తానంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా ఏం చెప్పినానంటే, మాతృభాష మీద పరిజ్ఞానం లేని ఏ వ్యక్తి కూడా పరభాష మీద పరిజ్ఞానం పొందే అవకాశం తలకిందులు తపస్సు చేసిన రాదు సుమా. ఫస్ట్ నీ మాతృభాష అయితే నువ్వు కనుక్కోవాలా, దానిలో విపరీతమైన పట్టు నువ్వు సాధించుకోవాలా, తర్వాత ఏ భాషను నువ్వు సాధించగలవు. నీ భాష మీద నీకు పట్టు లేనట్లయితే నువ్వు ఏ భాష మీద పట్టు ఉండదు నీకు. నిజం, అటు కాకుండా ఇటు కాకుండా అసలు ఛాన్సే లేదు. మాతృభాష విలువది. సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి రాస్తా వాళ్ళు ఉత్తీర్ణతులు కూడా అయినారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అధికారులుగా. వాళ్ళని వెళ్ళి ఒక్కసారి మీరు ఇంటర్వ్యూ చేసినట్లయితే, వాళ్ళు కొంచెం కదిలించినట్లయితే వాళ్ళ మాతృభాష మీద వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంటుందో, వాళ్ళకి ఎంత లోతట్టు పరిజ్ఞానం ఉంటుందో ఒకసారి మీరు గమనించండి అండి. నేను చెప్పడం కాదు, మాతృభాష మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉండాలి ఖచ్చితంగా. కానీ ఇప్పట్లో ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడితేనే మాకు ఒక ప్రౌడ్ ఉంటుంది అని అనుకుంటారు బయట. దానికి నేను చెప్పాలి చూడండి, వినపడలేదు అరస్వచ్ఛమైన తెలుగు పదం, వినపడలేదు కనపడలేదు అరస్వచ్ఛమైన తెలుగుదనం కనబడలేదు. మాతృభాష మమకారం మంట కలిసిపోతుంటే, పరభాష ప్రోత్సాహం పొంగి పొరలిపోతుంటే, అమ్మలాంటి భాష అవహేళన చేయకు, చిన్ని నాటి భాషను చిన్ని చూపు చూడకు, కమ్మనైన భాష కమనీయనైన భాష. నిజంగానే నేను చెప్తున్నా, ప్రపంచంలో భారతదేశంలో అన్ని భాషలు చూడండి ఒకసారి అక్షరాలు ఎన్ని ఉన్నాయో ఏంది అనేసి. ప్రపంచంలో నేను చెప్తున్నా, కావాలంటే మీరు రెక్టిఫై చేయండి, ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పది. నిజం. దానికి ప్రూఫ్ నా భాష గొప్పదని కాదు, ప్రపంచంలోనే చందోపశాసంతో కూడిన పద్యాలు కలిగిన ఏకైక భాష ఏదైనా ఉండాలి అంటే నా తెలుగు భాష. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తెబం, ఆడవెల్లి, తేడగిది, కందం, సీసం, ఇవన్నీ చందకు సంబంధించి ఎన్నో వృత్త పద్యాలు, ఎన్నో అలంకారాలు, వృత్యానుభాష, చేకానుభాష, లాటానుప్రాస, అంత్యానుప్రాస, ఎన్నో ప్రాస అలంకారాలు. ఇన్ని అలంకారాలతో, ఇన్ని శబ్దాలంకారాలు ఏమి, అర్థాలంకారాలు ఏమి, ఇన్ని ఛందస్సుతో కూడినదే నా పద్యం, నా పాట. తెలుగు భాష 26 భాషలు, 26 అక్షరాలు ఇంగ్లీష్ భాషకి అంత పట్టుత్వం ఉంటే, అంత రెట్టింపులైన 56 అక్షరాలు ఉండే నా భాష పౌరుషం ఎంత, నా భాష పరిజ్ఞానం ఎంత, నా భాష విస్తీర్ణం ఎంత. క్లాప్స్ కొట్టాల్సిందే మీకు, నేను కాదు. ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వినిన తర్వాత ఖచ్చితంగా కామెంట్స్ రూపంలోనూ లేకుంటే లైక్స్ రూపంలోనూ మీకు ప్రశంసలు అయితే వస్తుంది. ఎందుకంటే తెలుగు మీద పట్టు ఉండాలి ప్రతి ఒక్కరికి. మాతృభాష అనేది ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని కూడా మీరు చెప్తున్నారు. నిజంగా మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం కూడా. నేనేమంటున్నానంటే, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఒక బిజినెస్ వ్యాపారం చేస్తాను. నా డబ్బులో తెలుగు భాష మాతృభాష దినోత్సవం రోజు ఒక స్కూల్ ఎంచుకుంటానండి. నా దరిద్ర ఆ రోజు నా అవకాశం కొద్ది ఇస్తారు. నా సత్తాలో వేమన పద్యాలు ఎలా పాడాలో కూడా వాళ్ళకి నేర్పిస్తాను. నేను పద్యాలు ఎలా పాడాలో నేర్పిస్తా. వాళ్ళకి ఆడ ప్రైజ్లు పెట్టి వాళ్ళకు నాకు ఉన్నంతలో ఇలా పద్యాన్ని ఇప్పుడున్న అందరూ టీచర్లు అనేది కానీ కొంతమంది టీచర్లు ఇలా చెప్తున్నారు. ఎలానంటే, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని తెదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినరావేమ. ఇది కాదు కదా నీకు నేర్పించిన పద్యాన్ని. అంది కాదు, ఒక ఛందస్సులో కుదించి ఒక అలంకారాన్ని పెట్టి కంఠోపాధ్యాయంగా పాడు అని చెప్తాడు. నువ్వు ఇలా చదివే కంటే పాఠమే రాస్తే పోదా, కవులంతా పద్యాలు ఎందుకు రాయాలా? మీ దీంట్లో ఎలా అయితే చెప్తారు చెప్పండి. నాకు తెలిసి పద్యాన్ని ఇలా చెప్పాలని నేను అనుకుంటాను. చెప్పండి, అది అలాగే చెప్పండి. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరంబుగాను,
సజ్జనుడు వల్కు చల్లగాను కంచు మోగునట్టు కనకంబ మోగున విశ్వదాభిరామ వినురవేమా. ప్రజాకవి వేమన గారు మన కడప జిల్లా వాసి, అచ్చ తెలుగు ఆటవెల్లి పద్యం అండి. ఆటవెల్లి ఒక ఛందస్సు, ఓకే. ఆ ఛందస్సులో రాసిన పద్యమే. పద్యాన్ని ఇలా పాడాలా? అదేందో ఒప్ప చెప్పినట్టు పాడితే పిల్లలు ఏమి ఒప్ప చెప్పినప్పుడు పాడకూడదు, మనం చెప్పకూడదు. నువ్వు పద్యం చెప్తాను అంటే నాకు ఒకటి గుర్తుంది. నా 6వ తరగతిలో ఒక పద్యం చెప్పాడు మా గురువు. మీరు నమ్ముతారో నమ్మరో స్పాంటేనియస్ గా చెప్పిన టైము నాకు ఇప్పటికీ గుర్తు. చెప్పండి. సిరి గలవానికి చెల్లెను ధరునుల 16,000 దగ పెండ్లాడెన్ తిరేపెమునకిదరాన్రా పరమేశ్వర గంగ విడుము పార్వతి చాలున్. శ్రీనాథుడు రాసినటువంటి పద్యం అండి. చాలా బాగుంది. రాసిన వ్యక్తి కూడా మళ్ళీ చెప్పాలా, శ్రీనాథుడు రాసినాడు. ఓకే. చాటువులు అనే సందర్భంలోనే రాసుకున్నాడు. చాటువులు పద్యం అంటే ఏంది? సందర్భానుసారంగా అప్పటికప్పుడు రాసే పద్యాలను, అప్పటికప్పుడు వెంటనే పద్యాలు. ఇప్పుడు ఇంత పాట చెప్పినా కదా, అలా పద్యాలు రాసి దాన్ని చాటు పద్యం అంటారు. ఓకే. ఐక్యత గురించి మీరు ఇందాక చాలా బాగా యూనిటీగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి అని చెప్పి, ఇంకా ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి పాట అయితే పాడేశారు. ఇట్లాంటివి ఇంకా నెక్స్ట్ జరగకుండా ఉండాలంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషనల్ కావాలి ఇప్పుడున్న యూత్కి. ఇప్పటికి ఏం జరుగుతుందంటే మేడం, మీరు అనుకుంటున్నారు లేదో ప్రపంచాన్ని అంతా నాకంటే మీరు గొప్పగా 4 దిక్కులు ప్రపంచాన్ని చూస్తున్నారు. నిజంగా ఇప్పటికీ చెప్తున్నా కదా, నా పాట అంతట్లో కూడా గమనిస్తే ఐక్యత, మీరు అన్నారే ఆఖరి మాట, ఆ ఐక్యత కావాలా, దాన్నే కోరుకుంటుంది. మన భారతదేశంలో అది లేకనే ఈ అల్లకొలాలు జరుగుతాయని నేను అనుకుంటున్నా. ఇది తప్ప ఒప్ప అనేది ఇంకా కామెంట్స్ లో వాళ్ళు ఏమన్నా పెట్టుకొని, ఐక్యత ఉంటే ఇన్ని కులాలు మనకెందుకు, ఇన్ని మతాలు మనకెందుకు, ఇదే ఐక్యతగానే మనకు, ఇదే అనైక్యతగానే మనకు ఉండే 1947కు ముందు మన స్వతంత్రం వచ్చి రాకపోయి ఉండేది కాబోలు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, జాతీయ నాయకులు ఎంతో మంది నా భారతదేశానికి స్వతంత్రం కావాలనుకున్నాలే కానీ నా కులానికి కావాలా, నా మతానికి కావాలా, నా ఇంటికి కావాలా, నా అన్నదమ్మునికి కావాలని ఎవరు అనుకోవాలా. వాళ్ళు అనుకునింటే, ఆ రోజు వాళ్ళు అనుకునింటే ఇప్పటికీ ఇవాళ కూడా మనం బానిస కుక్కలమే. ఆంగ్లేయులకి స్వతంత్రం వచ్చిండేది కాదు. అదే బానిస కుక్కలు అంటే అదే స్వతంత్రం వచ్చేది కాదు. వాళ్ళు వేసిన పంజరంలో మనం చిలకలమే. దాని గురించి యూత్ మేల్కోవడం కోసం మేము బీటెక్ చేసాం, పీజీలు చేసాం, పిహెచ్డీలు చేసాం, మాకు జాబ్ రాలా, మేము చనిపోతున్నాం. అరే బాబు, నేను చెప్తున్నాను, నేను చేసిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, కొన్ని సెమినార్లు, డిఈడి, బీఈడి టీచర్ ట్రైనింగ్ వాళ్ళు కూడా 1 or 2 days నేను క్లాసులు ఇచ్చాను. ఇక్కడక్కడ మోటివేషనల్ క్లాసులు ఇస్తూ ఉంటాను. నేను ఏం చెప్తున్నా అంటే, ఉద్యోగం ఒక్కటే ఇది కాదు, బ్రతకడానికి ఇది కాదు. ఇంకొకటి ఏంటంటే, తల్లిదండ్రుల ఫస్ట్ మీకున్న కంపారిజన్ని వదిలేయండి. 98 మార్కులు పక్కన 590 10th క్లాస్ ఇంటర్ వచ్చినాయి. ఇంటర్లు పెట్టుకో, 1000కి 590 వచ్చింటాయి. మీ పాపకి 589 వచ్చింటాయి ఒక్క మార్కే. అంటే మీ పాప వేస్టా, వాళ్ళ పాప బెస్టా, మీ వాడు దేనికి పనికిరాడా అని మీరే నిర్ణయిస్తారా? చదువు మాత్రం పరిజ్ఞానానికే, చదువు ఉద్యోగం రానంత మాత్రం 4 మార్కులు తక్కువ ఉంచినా వీడు గొప్ప కాదు, వాడు ఎక్కువ కాదు. ఒకప్పటి పరిజ్ఞానమే ఒకప్పటికి పనికొస్తుంది. ఇది నేను చెప్పే. తల్లిదండ్రుల వీలైనంత వరకు మీ బిడ్డల్ని వేరే వాళ్ళతో పోల్చొద్దు. మీ బిడ్డ మీకు గొప్ప. మీ బిడ్డ చేసే పని ఇంకొకరు చేయగలుగుతారా? ఇప్పుడు నేనే చెప్తున్నా, ఎంతోమంది మాతో పాటు పీజీలు, పిహెచ్డీలు, గ్రాడ్యుయేషన్లు చేశారు. కొంతమంది సాఫ్ట్వేర్గా ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్గా ఉన్నారు, కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నేను బీఎస్సీ చేసి నా పని నేను చేసుకుంటున్నా. నేను చేసినట్టు వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసినట్టు నేను చేయలేరు. సో వాళ్ళతో నేను పోలిక చేయాల్సిన అవసరం లేదు నాకు. ఇప్పుడు ఒకరితో పోల్చుకోకూడదు. నిజం. నేనేమంటానంటే, డోంట్ బీ కంపారిజన్, ఉన్నోడు లేనోడితో, లేనోడు ఉన్నోడితో, డోంట్ బీ కంపారిజన్. ఎగ్జామ్ కాదు లైఫ్ అంటే కాపీ కొట్టేయడానికి రో. నీ లైఫ్ వేరు, నీ స్టైల్ వేరు, నీ లైఫ్లో నీ స్టైల్లో సాగించరా బాబు అంటే ఎట్లుంటుందని ఒకసారి కంపారిజన్ అంటే. మీతో ఉన్నానంటే నిజంగా నా పిల్లల్ని కూడా తీసుకొచ్చి మీ దగ్గర క్లాస్ చెప్పించుకోవడానికి వదులుదామా అని ఉంది. ఏం చదువుతారు మీ పిల్లలు? ఒకరు వచ్చి 8th, ఒకరు వచ్చి 7th. చేద్దాం, వీలైతే వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ ఇద్దాం. ఈ ఛానల్ చూపించండి. రావాలి మెయిన్. ఇంగ్లీష్ అనేది గొప్ప అని నేను చెప్పాను, కానీ మీరు చెప్పినట్టు మాతృభాష
అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఎవరైనా సుండపల్లిలో మీ పిల్లలకి తెలుగు మీద పట్టు బాగా ఉండాలి, తెలుగు మాతృభాష బాగా రావాలంటే సురేష్ దగ్గర బాగా క్లాసెస్ తీసుకోవచ్చు. చూద్దాం పరిజ్ఞానం. జానపద పాటలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది, ఎంత విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ జానపద గీతాలు అసలు మనం అర్థం చేసుకొని దాంట్లో ఉన్న హ్యాపీనెస్ కానీ తీసుకున్నామంటే ఇంకో మిగతా పాటలు ఏది పనికిరాదు, సినిమా పాటలు. ఎందుకంటే ఆ పాటలు ఇప్పుడంటే సినిమా పాటలు వస్తున్నాయి, ఈ పాటల నుంచి ఆ పాటలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఒప్పుకున్నా మేడం, మీ మాట ఒక్క మాట థ్యాంక్స్ చెప్పండి. ఈ పాటల నుంచి ఆ పాటలు పుట్టుకొచ్చాయి, దానికి మ్యూజిక్ అని అవని ఇవని అంతమంది వర్క్ చేస్తున్నారు ఒక పాటకి వెనకాల. ముందు కాలంలో ఒక్క పాట పాడితే 10 మంది కూర్చొని వినేటోళ్ళు. నాకు అలాంటి పాటలకి బాగా అడిక్ట్ అయిపోయినా నేను. మీ నోట్లో నుంచి అన్ని ఇన్స్పిరేషన్ పాటలు అన్నీ ఓకే, సాహిత్యాలు అన్నీ కూడా పాడేశారు. ఇప్పుడు మాకు అలాంటి పాటలు కావాలి. మీరు జానపదం జానపదం పదే పదే అన్నప్పటికీ దానికి ఒక చిన్న నిర్వచనం ఇద్దాం మేడం. జానపదం అంటే ఏం లేదు, జనాల యొక్క పెదాల నుండి వచ్చిందే జానపదం. ఓహోహో, జానపదం అర్థం అదా? జనాల పెదవుల నుండి వచ్చే పదాల సమూహమే జానపదం. ఓకే, దాని అర్థం తెలియకుండా ఆ జానపదం పాటలు పాడేయండి అంటాము. ఒక్కొక్కసారి దానికి ఎలా ఉంటుంది అంటే ఎన్ని ఇయ్యలో అంటాం, కోలో కోలమ్మ కోలో కోలాటమే, దాని కొంగు తగిలితే పెద్ద ఆరాటమే, దాని సవాసమే మంచి ఇరకాటమే, మాయమికి రమ్మన్నది కోలు కోలే, మల్లె పూలు జమ్మన్నది కోలు కోలే, మాయమికి రమ్మన్నది మల్లె పూలు జమ్మన్నది, మాయమికి రాకపోయే మల్లె పూలు వాడిపోయే, కోలో కోలమ్మ కోలో కోలాటమే, దాని కొంగు తగిలితే పెద్ద ఆరాటమే, దాని సవాసమే మంచి ఇరకాటమే, సందకాడ రమ్మన్నది కోలు కోలే, సగనపొద్దు రమ్మన్నది కోలు కోలే, సందకాడ రాకపోయే సగనపొద్దు రాకపోయే, కోలో కోలమ్మ కోలో కోలమ్మ కోలో కోలాటమే, దాని కొంగు తగిలితే పెద్ద ఆరాటమే, దాని సవాసమే మంచి ఇరకాటమే. చాలా బాగుంది, చాలా బాగా డిఫరెంట్గా. ఇదేంది సినిమా పాటలా అంటే ఇంతకుముందు ఎవరైనా పాడారు ఈ పాట? ఎక్కడా లేదు, ఎక్కడ లేదు. మీరు అన్ని ఓనే ఇంకా చూసుకోండి, ఎక్కడైనా వెతుక్కోండి, ఎక్కడ దొరకని. ఇప్పుడే చెప్తున్నా, వెతకండి, దొరకని సరికంతా ఈ దగ్గర ఉంది. జానపదాలు అంటే ఒకటి వాళ్ళు ఊహించుకోవచ్చు, 1-2 జానపదాలు ఉండొచ్చు, లేదని చెప్పేదానికి మనం జానపదాలు అవి ఇవి కొన్ని ఉండొచ్చు. మొన్న ఈ మధ్య ఒక మహానుభావుడు రాశారు, నేను అది చాలా కనబస్తే దండం పెట్టాలనుకుంటున్నా. శ్రీరామనవమికి విడుదలైంది, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడనురా అని ఒక పాట ఉంది. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయింది, ఒక నెల నుండి కొండల స్వామి పాడారు. అది మేము భజన నేర్చుకున్నప్పుడు మా గురువు వీరయ్య ఎట్లా చెప్పినాడంటే, దేని మీద ఉందంటే, ఈ ఎతుకుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడనురా, గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా, ఎతుకుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడనురా, గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా, పాలు పెరుగు తిని పరిగెత్తుదుగాని రారా, హాయిగా స్నానము చేసి ఆట్లాడుకుందురారా, ఎతుకుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడెనురా, గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా. సేమ్ టూనే ఆయన రాముడి మీద రాసినాడు. సరే, అది కాపీ అనేది సాహిత్యం అది. అది ఎవరిది? వాళ్ళది. ఆయన రాముడి మీద పాడారు, మీరు కృష్ణుడి మీద పాడారు. ఇది ఉన్నది, ముందు ఉన్నది. మా గురువు మహాకవి చనిపోయినాడు, పేరు జిట్టా వీరయ్య అని, గువ్వల చెరువు వీరయ్య దాస్. ఓకే, మంచి భజన గురువు, ఆయన నుండి నేర్చుకున్న పాట ఇది. పాలు పెరుగు ఉంది తిని ఆడుకుందు రారా అని, ఎంత బాగా. పాలు పెరుగు తిని పరిగెత్తుదు గాని రారా, హాయిగా స్నానము చేసి ఆట్లాడుకుందురారా. ఇప్పుడు రఘుకుల తిలకారారా అన్నాడు. అప్పుడు మేము మా గురు ఏమన్నాడు, ఈ ఎతుకుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడెనురా, గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా అని. మీ వాయిస్ కి ఆ సాంగ్ కి ఎక్సలెంట్ గా ఉంది. తెలిసిన కృష్ణుడి మీద పాటలు అంటే ఇంత చిన్నగా మనం ఊహించుకోవచ్చు. ఆడుకుందు అంటే ఎంత చిన్నగా ఉంటాడు కృష్ణుడు. చాలా బాగుంది. ఇంకో 2 పాటలు జానపదం. భలే గుందిరా బంగార బొమ్మ జడా కుచ్చలా జడలో బిల్ల, పక్కన ఉన్న పాపట బిల్ల, ఓ సేనన్నిడవాలాడకే, ఓ సోసేనన్నిడవాలాడకే, కంది కొయ్యనో నేనే పోతి కట్టల కట్టన నువ్వే వస్తువి, కంది కోసి కట్టేసేటప్పుడు కంది గింజ కన్నేసిన పిల్ల, ఓ సేనన్నిడవాలాడకే, ఓ సోసేనన్నిడవాలాడకే. అరే రబలే గుందిరా బంగారు బొమ్మ జడా కుచ్చలా జడలో పిల్ల, పక్కన ఉన్న పాపటి పిల్ల,
ఓసే నన్నిడవాలాడకే ఉలవ పెరగను నువ్వే పోతివి బండికెయ్యను నేనే వస్తిని ఉలవ పెరిగి బండెత్తేటప్పుడు ఉలవగాయ ఊలేసిన పిల్ల ఓసే నన్నిడవాలాడకే అరే రబలే గుందిరా బంగారు బొమ్మ జడా కుచ్చులా జడలో పిల్ల పక్కన ఉన్న బాబట పిల్ల ఓసే నన్నిడవాలాడకే ఇదొక జానపదం. ఎట్లా అసలు ఆ వాయిస్ ఏంది, ఆ పాటలేంది, సూపర్. చాలా అదే కదా పల్లెటూరా మజాగా. పట్టణంలో ఏసీలు తప్ప ఏముండవు. పల్లెటూర్లోకి వస్తే ఆట పాట ఆనందం అన్ని ఇందులో ఉంటాయి. ఆ, అసలు ఎంత హాయిగా ఉంటుంది. ఎంత కష్టం చేసుకున్నా ఆ రెండు పాటలు వింటే చాలా బాగుంది. ఖచ్చితంగా బాగుండేదే పల్లె. బాగుండాలి కాదు, బాగుంటుంది కాదు, బాగుంటేనే పల్లె. ఓహో సూపర్. పల్లె మీద ఒక్క పాట. ఎవరైనా మిస్ అవుతారు కదా, పల్లెటూరులో పుట్టి పెరిగి సిటీలో సెటిల్ అయ్యింటారు వాళ్ళు, పల్లెని చాలా మిస్ అవుతారు కదా, దాని మీద ఏమన్నా? నేనే ఒక మాట అనుకున్నాను, ఇప్పుడే అనుకున్నాము, ఇక్కడ ఎక్కడా లేదు, చూద్దాము. పల్లె పిలుస్తుంది అన్నా నిన్ను, పల్లె పిలుస్తుంది అన్నా, పల్లె పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా, అమ్మమ్మలు నానమ్మలు చూడడానికై రారా, పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా, ఏటుగడ్డు నా చివరి చెట్టుగా పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా, గుండ్లను దాగిన నిమ్మటాయను చూసావా నీవో, గుండ్లను దాగిన నిమ్మటాయను చూసావా నీవో, కవం కట్టె పేరు కవం కట్టె తెలుసా నీకో, కట్టె తప్ప నీకో కవం కట్టె తెలుసా, పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా, పచ్చనైన నా పల్లెటూరు నిన్ను పిలుస్తుంది అన్నా, పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా, పచ్చనైన నా పల్లెటూరు నిన్ను పిలుస్తుంది అన్నా, రాగి సంగటి తిన్నావా రాగి సంగటి తిన్నావా, ఎన్నెన్నో ఓ పులుపులు అన్నా ఎన్నెన్నో షడ్రుతులు అన్నా, పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా, పచ్చనైన నా పల్లెటూరు నిన్ను పిలుస్తుంది అన్నా, గుట్టల కొండలు ఎక్కావా మడికలుపులు నువ్వు చూసావా, గుట్టల కొండలు ఎక్కావా మడికలుపులు నువ్వు చూసావా, అన్నీ చూడుట కొరకై అమ్మమ్మల నానమ్మల కొరకు నీవు అన్నా, పిలుస్తుంది అన్నా నిన్ను పిలుస్తుంది అన్నా, పచ్చనైన నా పల్లెటూరు నిన్ను పిలుస్తుంది అన్నా. ఇది ఎక్కడ లేని పాట, ఇప్పుడు అనుకుని పాడిన పాట. ఆన్ ది స్పాట్ నేను చెప్పాను పల్లెటూరు గురించి ఒక పాట అని చెప్పాను, అప్పుడే పాడేశారనమాట. పల్లె మీద అయితే పాట పాడేశారు, చాలా బాగా పాడారు. ఇక్కడ రుచులు షడ్రుచులు ఉంటాయి. మడికలుపులు అంటే తెలియదు, గుట్టలు కొండలు అంటే తెలియదు, ఏడుగట్ట అంటే తెలియదు, నిమ్మటాయని తింటా తెలుసా మీకు? తెలీదు. నిమ్మటాయన పేరు ఏంటంటారా? వినలా. టౌన్ పిల్లలు ఎంతమంది తెలుసు కవం కట్ట అంటే ఏంది? నిమ్మటాయ చిలుకుతారు కదా, కవ్వం చిలుకుతారు కదా, అదే కదా. అదే మజ్జిగ చిలికేదాన్ని కవం అంటారు. నిమ్మటాయ అంటే ఎంతమంది తెలుసు? నిమ్మటాయ అంటే నాకు అసలు మడికలుపు తీయడం అంటే చెప్పడం కాదు, సినిమాలో చూడడం అంటే ఎంత తెలుసు? పైరు పంటలు ఎలా పండుతాయో ఎంతమంది తెలుసు? అందులో ఉండే రకాలేంటి? నువ్వు బియ్యం తింటున్నావు, బియ్యంలో ఇన్ని రకాలు ఉన్నాయి తెలుసా? కొట్లలో ఇన్ని రకాలు ఉన్నాయి. సారీ మీరు అనేది ఏంది? ఈ మురికి చంద్ర బ్రాండ్ పేరు కాదు, అవి వాళ్ళు వేసి కవర్ల పేరు మీద, కానీ కష్టపడే రైతు పండించే పంటలు వేరు అవి. ఓకే మార్కెట్ లో వచ్చినాక వాళ్ళు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ వాళ్ళ పేరు వేసుకుంటారు, అది కాదు. కొన్ని పేర్లు ఉంటాయి. ఇది విన్నా, బుడ్డొడ్లు కానింటి, సన్నాలు కానింటి, అయ్యేటి కానింటి, జీలకర్ర కానింటి, ఇవన్నీ కొన్ని పదుల సంఖ్యలో మనం పేర్లు విని వదిలేస్తాం. ఇందాక పల్లె పాటలన్నీ పాడారు, ఎలా ఉంటుంది ఆ హ్యాపీనెస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు సిటీ లైఫ్ గురించి కూడా పాడాలా మేడం? పాడండి సార్. ఓకే సరే చూద్దాం ఏముంది. నేనేమన్నా కొంచెం సిటీలో వాళ్ళు పార్టీ డిసప్పాయింట్ అవుతారేమో అనుకుంటున్నా. ఏమి లేదు, అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళే కదా. ఏముంది రన్నా నీకు, ఏముంది రన్నా టౌన్లో బ్రతుకులు నీకేలా రన్నా, ఏముంది రన్నా నీకు, ఏముంది రన్నా, అంచెలంచెల మేడలు ఉంటాయి, అంచెలంచెల మేడలు ఉంటాయి, ఆనందం అన్నది కరువులో ఉంటది, ఏమున్నదన్నా నీకు, ఏమున్నదన్నా, ప్రాణం పోయిన పక్కింటోడు పలకరింపులే ఉండవురన్న, పానం పోయిన పక్కింటోడు పలకరింపులే ఉండవురన్న, కరెంటు పోతే బతుకు అంతా చీకటి మయమేనన్నా, ఏమున్నదన్నా నీకు, ఏమున్నదన్నా, టౌన్లో బ్రతుకు బజారు బ్రతుకు, అరే ఏమున్నదన్నా నీకు, ఏమున్నదన్నా, ఆటపాట లేదు ఆనందం అంటే తెలియదు అన్నా నీకో, మంచి చెడ్డ లేదు బంధుమిత్రులు లేదు బతికేలారన్నా నీకో, మంచి చెడ్డ లేదు బంధుమిత్రులు లేదు బ్రతికేలారన్నా నీకో, ఏలున్నదన్నా
నీకు యాడున్నదన్నా నీకెందుకన్నా టౌను బ్రతుకు మనకెందుకన్నా ఏమున్నదన్నా నీకు ఏమున్నదన్నా టౌన్లో బ్రతుకు అరే నీకెందుకన్నా ఏడాది బ్రతుకు నీకేలారన్నా ఎండ దండలు నీకేలారన్నా మంచి బ్రతుకు నీకు యాడున్నదన్నా ఏమున్నదన్నా టౌన్లో బ్రతుకు ఏమున్నదన్నా గాలి కొంటావు దీపం కొంటావు గాలి కొంటావు దీపం కొంటావు ఏమున్నదన్నా తాగే నీటిలో కొంటావు ఏమున్నదన్నా టౌన్లో బ్రతుకు ఏమున్నదన్నా నెలగద్దెలు కట్టలేక నువ్వు ఈఎంఐలు నువ్వు కట్టలేక అల్లాడిపోయే బ్రతుకులు రన్నా ఏమున్నదన్నా టౌన్లో బ్రతుకు ఏమున్నదన్నా యాల సంగటి నీకేడారన్నా పాసు బుడ్డోలు తింటావురన్నా యాలకుడు నీకు ఏడున్నదన్నా యాలకుడు నీకు ఏడున్నదన్నా ఫాస్ట్ ఫుడ్ నువ్వు తింటావనన్నా ఏమున్నదన్నా టౌన్లో బ్రతుకు ఏమున్నదన్నా ఏమున్నదన్నా టౌన్లో బ్రతుకు ఏమున్నదన్నా నెలసరి ఆదాయం ఎంత నువ్వు ఖర్చు చేసేది ఎంత నెలసరి ఆదాయం ఎంత నువ్వు ఖర్చు చేసేది ఎంత రన్నా షాపింగులు అంటావు హాపింగులు అంటావు ఏ పింగు లేక బోల్తా పడతావు ఏమున్నదన్నా నీకు ఏమున్నదన్నా టౌన్లో బ్రతుకు ఏమున్నదన్నా ఓసారి రారా మా పల్లెటూరు ఓసారి చూడు మా అందాల టూరు ఓహో ఇది నమస్కారం అందాల టూర్ ఖచ్చితంగా నాకైతే నా అందాలు నా ఊరే నా బల్దిపల్లె నా సుంటుపల్లె ఇదే నా అందాల టూరు పల్లెలే చాలా బాగుంటాయి పల్లెలే బాగుంటాయి కదా పల్లెలే బాగుంటాయి పల్లెలే బాగుంటాయి పల్లెలు కూడా బాగుంటాయి కదా పల్లెలే బాగుంటాయి నిజం నిజం ఓకే చాలా బాగా పాడారు ఇప్పుడు యూత్ బెట్టింగ్ అని చెప్పి చాలా మంది ప్రాణం మీద తెచ్చేసుకున్నారు బెట్టింగ్ ల్యాప్లు ఆడదాం అని చెప్పి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్లో పడినాయి వాళ్ళు చనిపోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ప్రతి నిద్ర లేసినప్పటి నుంచి ఎంత చేయొద్దండి అని చెప్పి కొంతమంది యుద్ధాలు కూడా చేస్తూ ఉండరు వాటి మీద ఒక్కటి మేడం నేనేమంటున్నానంటే బెట్టింగ్లు ఆడేటోళ్ళంతా మేధావులు అనుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదొక్కటి నా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా యువజనులరా నేను ఒక యువకున్నే ఇందాక నా జీవిత చరిత్ర కానీ నాకున్నంత పరిజ్ఞానంలో విన్నారు నేను ఇప్పటికీ చెప్తున్నా మీరు మేధావులు అయితే ఒక్కసారేనండి మేధావి లోకమా మేలుకో మేలుకో కళ్ళు తెరిసి ఒక్కసారి నీ వారిని చూసుకో కలముని చేతికిచ్చి అలము చే పట్టినారు ఎవరు వారు అక్షరాలు రాని వారు మేధావి లోకమా మేలుకో మేలుకో కళ్ళు తెరిసి ఒక్కసారి నీ వారిని చూసుకో బడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు బడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినాళ్ళు పరమానం నీకు పెట్టి పస్తులుండినోళ్ళు వాళ్ళు మేధావి లోకమా మేలుకో మేలుకో యువజనులారా ఒక్కసారి మేలుకోండి ఇందాక మేడం గారు చెప్పారు బెట్టింగు యాపులు మనకెందుకు సోదరా బెట్టింగు యాపులు మనకెందుకు సోదరా బ్రతుకు దీవు నేర్చుకొని బ్రతుకు బండి తోలరా బెట్టింగు యాపులు మనకెందుకు సోదరా బ్రతుకు బండి నేర్చుకొని బ్రతుకు బండి తోలరా బ్రతుకు తీరు నేర్చుకొని బ్రతుకు బండి తోలరా అన్నారా బెట్టింగు యాపులు మనకేలా సోదరా బ్రతుకు దూరు నేర్చుకొని బ్రతుకు బండు తోలరా బ్రతుకు తీరు నేర్చుకో ఇప్పుడు నేను బ్రతుకు తీరు నేర్చుకున్నా నా 4 చక్రాలు తోపుడు బండి నేర్చుకున్నా అదే బతుకు తీరు ఇందులో బండి ఏదో అదే సాయంకాలం 500 1000 రూపాయలు 400 వస్తుంది వచ్చింది ఇంట్లో నాకు అంతా నాకే ఏదైనా నేను ఆదివారం పడి ఏదైనా బిర్యానీ పాడు ఏదో నాకు కొంచెం తినేటివి ఉంటాయి మేము కూడా ఎటువంటి చెడుల పడలు అయితే తాగేది ఆడ మగ అలవాట్లేవు ఈ బెట్టింగ్లు తొలికే నేనైతే పోను అవును నిజం అదొక విషపూరితమైన ఇది అవును సంసారాలు సైతం కుటుంబాలు సైతం ఒక్కసారిగా కూలడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్ నిజం నిజం యువజనులారా తెలుసుకోండి ఇది నడుస్తున్న ట్రైనింగ్లో ఒక చెప్తున్నా ఒక సాహిత్యవేత్తగా కాదు ఒక అన్నదమ్మునిగా చెప్తున్నా ఇది ఎందుకులే మనకెందుకులే బెట్టింగులు ఎందుకులే బేరాలు మనకెందుకులే ఎందుకులే మనకెందుకులే బెట్టింగులు ఎందుకులే బేరాలు మనకెందుకులే మనమెంత మన బ్రతుకెంత మనమెంత మన బ్రతుకెంత మన బ్రతుకుల వెనకాస్తెంత
వద్దులే మనకొద్దులే వద్దులే మనకొద్దులే బెట్టింగులే వద్దులే. వద్దు, మనం ఎంత, మన బ్రతుకు దూరం ఎంత, మన వెనకాల ఆస్తి ఎంత, అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకుంటే నేను ఇంకొకటి చెప్తున్నా, చేసి బెట్టింగులు చేసి ప్రాణం మీద నేను ఇంకొకటి చెప్తున్నా మేడం, మీరు నమ్ముతారో నమ్మరు, ఈ బెట్టింగ్లు అన్న కాడ మంచి కంటెంట్ తీసుకున్నా కానీ పిల్లలు చెడిపోవడంలో, ఆత్మహత్యలు చేసుకోవడంలో, విపరీతంగా సుఖంగా మెరగడంలో ఎవరి పాత్ర ఉన్నదంటే మీరు నమ్ముతారో నమ్మరు, 100% తల్లిదండ్రుల పాత్ర. అవునా? ఖచ్చితంగా నేను ప్రూఫ్ చూపిస్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు, 3 లేదా 4 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మ నాన్న. వీళ్ళు బాగా కష్టపడతారు, అమ్మ నాన్న బాగా విపరీతంగా గుడ్డు చాకరీ చేస్తారు. నేను నమ్ముతా, తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎవరైనా సరే గుడ్డు చాకరీ చేస్తారు. పిల్లల్ని ఎలా పెంచాలనేది తల్లిదండ్రులకు తెలియలా. ఇన్ఫాక్ట్ అంటే వాళ్ళు తప్పుగా పెంచుతారనే కాదు, తల్లిదండ్రులు మీరు తప్పుగా పెంచుతున్నారు. నా బిడ్డ సుఖంగా ఉండాలి, నా బిడ్డ ఎండకు అందకూడదు, నాకు ఏం పని రాకుండా 20-25 ఏళ్ళకు కూడా వచ్చే వరకు కూడా ఇప్పుడు జనరేషన్లో పిల్లలకి ఏ పని చెప్పకుండా పెంచుతున్నారు. బాధ్యత తెలియకుండా, రియల్గా చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే బాధ్యత తెలియకుండా పెంచుతున్నారు. వాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా దానికి హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ లేక నాకేం లేదు, నాకేం తెలియదు, ఐ విల్ డూ సూసైడ్, నేను సూసైడ్ చేసుకుంటే నేను చనిపోతానా. ఏంది ఇది? మీ పిల్లలకి మీతో పాటు కష్టపడి పని చేయిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? తీసుకెళ్ళండి, పల్లెల్లో బ్రతకలే, ప్రతి శని ఆదివారంలో పొలాలకు తీసుకెళ్ళండి. రా, మేము పని చేస్తాను, నువ్వు పని చేయి, ఖచ్చితంగా రూల్ ఇది. ఇక్కడి నుండే నీకు కూడు వస్తుంది, ఇది లేకపోతే నీకు కూడు లేదు అని అర్థమవుతుంది. ఖచ్చితంగా శని ఆదివారం పొలాలు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి మనం కూర్చోబెట్టద్దు. మీరు ఎంత పని చేస్తారో అంత పని చేయించండి. టౌన్లో ఉండారా, ప్రతి శని ఆదివారంలో నువ్వు సంపాదించరా, ఇంటికి తీసుకురా. ఖాళీ టైంలో ఏం చేస్తావు? ఇవన్నీ ఇలా కష్టం గురించి చెప్తే చేస్తే చెడిపోవడానికి తక్కువ ఆస్కారాలు ఉంటాయి. నిజం, చెడిపోవడానికి తక్కువ ఆస్కారాలు. కష్టం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఒక 1000 రూపాయలు నన్ను బెట్టింగ్ చేస్తా ఉంటే నేను వేయను. ఎందుకు వేయాలి? అవసరం ఎందుకు? నేనేమంటున్నా, నేను 1000 రూపాయలు కానీ కుదిరితే 1 రోజు లేదా 2 రోజులు సంపాదించాలా, 1 రోజు లేదా 2 రోజులు సంపాదించాలా నాకు 1000 రూపాయలు కావాలంటే. అదే ఖచ్చితంగా పోతుంది, వస్తుంది, ప్రగడ్డ నిలబడుకున్నాం. ఫ్యాక్షన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది ఇది డబ్బు, ఫ్యాక్షన్ సెకండ్స్లో మినిట్లో వెళ్ళిపోతుంది. అంటే నేను 2 రోజులు కష్టపడింది 1 నిమిషంలో వేరే వాళ్ళకి తగలబెట్టాలా. సో నేను పెట్టాను, నాకు కష్టం తెలుసు కాబట్టి. అదే ఈ కష్టం లేకుండా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఎవరో మా మమ్మీ ఫీజు కావాలా, ఒక 5,000 పంపి, ఫీజు లేదు, ఏమీ లేదు, చదివేది ఏమీ లేదు. మీరే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా చూపించాలి. అసలు ఇప్పుడు చూపిస్తున్నాను కూడా, ఎందుకంటే మీరు ఎంతో చదువుకున్నా ఒక కూరగాయల బండి పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. మీరు చాలు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా అవ్వడానికి. ఇంకొకరు కూడా ఇలాగా జాబులు లేదనో ఇది లేదనో డిప్రెషన్ లో ఉండకుండా ఒక డైలాగ్ వాటి కోసం మోటివేషన్. నేనేమనుకుంటానంటే, గెలవకపోవడం, ఓడిపోవడం అంటే గెలకపోవడం కాదు, తిరిగి మళ్ళీ ప్రయత్నించకపోవడమే గెలకపోవడం. గెలకపోవడం అంటే ఓడిపోవడం కాదు, తిరిగి మళ్ళీ ప్రయత్నించకపోవడం. దీని మీనింగ్ అర్థమైంది మీకు? ఫుల్ఫిల్ చేయాలి. రెండోది ఏంటంటే, నేను గొప్పని అనుకోవడం ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవం. నేను గొప్పని అనుకోవడం ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవం. నేనే గొప్పని అనుకోవడం అంతరించిపోయే గర్వం. వావ్, చాలా అర్థం ఉంది ఇది, దీంట్లో అర్థం ఉంది. ఇప్పుడు ఇది చెప్పారు కదా, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ నీ మాటలు విని మారడం కానీ, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కానీ, ఒక మోటివేషనల్ గా ఇలాంటి నాకు ఒకటి గుడ్నెస్ ఏంటంటే, నేను డొనేషన్ చేసే, నాకు జీవితంలో కొన్ని మర్చిపోయిన ఇలాంటి ఏంటంటే, జీకే రాస్పల్లి హై స్కూల్ సుండుపల్లి దగ్గర ఒక సమీపం ఉంది. నేను వెళ్ళి బుక్స్ తీసాను, ఒకసారి ఒక సెట్ బుక్స్ కొని చేశాను. అంటే చెప్పేసి నా సాంగ్స్ చిన్న మోటివేషన్ ఇచ్చేసి వచ్చేస్తాను నేను. అది పేపర్ అడ్వర్టైజ్మెంట్ నాకు ఏం అవసరం లేదు, నేను చేసిన వాళ్ళకి మాత్రమే తెలియాలి. మళ్ళీ అదే అమ్మాయి, అదే పాప, ఆ బిడ్డ వచ్చేసి ఒకసారి నాకు బస్సులో కనపడింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు, నేనే పక్కన కూర్చోండా. 4-5 years తర్వాత అమ్మాయి వాళ్ళ హస్బెండ్ పక్కన పెట్టుకొని నవ్వుతుంది. ఎవరు మీరు అని అడిగితే, నేను ఎవరు మీరు అడిగినప్పుడు, అన్న సురేష్ అన్న నువ్వు బాగుండవా అంటుంది. ఏ అమ్మ, సరే ఎవరమ్మా మీరు అంటే, నువ్వు జీకే రాస్పల్లి నాకు హై స్కూల్లో బుక్కులు కొనిస్తావు, ఇవాళ నేను టీటీసీ చేసి ఒక 20,000 రూపాయలు ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో ఒక టీచర్గా నేను పని చేస్తున్నాను అని చెప్పా. సో నా జీవితంలో అదొక మర్చిపోలేని విషయం. కొంతమంది ఏమంటారు అంటే, ప్రతి శనివారం నేను కొంతమందికి, ఇప్పుడు చెప్పగానే ప్రతి శనివారం కొంతమంది అనాథలకి భోజనం పెట్టడం, ఇవన్నీ ఎక్కడ చెప్పుకోకూడదు మనం. అవునులేండి.
మనం చేసే పనిలో మంచి ఉండాలి కానీ మంచి కనపడాల్సిన అవసరం లేదని దువ్వాడ జగన్నాథ్ పడాల్సిన అవసరం లేదు. మనం అవును, మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మంచి కనపడదని హరిశంకర్ గారు చెప్పారు డీజే సినిమాలో అల్లు అర్జున్. అలాగా కొన్ని చిన్న అలాంటి పనులు చేస్తాం. నాకు ఆనందం అంటే మోటివేషన్ అనేది అదొకటి. ఇంకా కొంతమంది పిల్లలు చెప్తా ఉంటారు, నమోదయ కోచింగ్ లో మేము ఇస్తా ఉంటాం, అదే చిన్న ట్యూటర్గా వెళ్తా ఉంటా. వాళ్ళు ఒకరు ఏమంటారు, అన్న అప్పుడు నువ్వు తెలుగు చెప్పావు, మాకు తెలుగు లేకపోయినా వాళ్ళకు అయిపోయినాక హాలిడేస్లో తెలుగు సబ్జెక్ట్ చెప్పడం నా ఆనవాయితీ. ఒక 20 రోజులు వెళ్తాను నాకు హాలిడే టైంలో నెల. వాళ్ళు 10th ఇంటర్ అయిపోయినాక అన్న నాకు 10thలో ఎన్ని వచ్చాయి, తెలుగులో 85, 90 వచ్చినాయి అన్న, అప్పుడు నువ్వు చెప్పడం వల్లే కొంచెం హెల్ప్ అయింది అనేసి కొంచెం చెప్తా ఉంటే సో అది నాకు మోటివేషన్గా అనిపిస్తుంది. సో మనం చెప్పిన పిల్లలు 5-6 ఏళ్ళ తర్వాత కూడా గుర్తులు పెట్టుకొని మనం చెప్తున్నారు. మనం చెప్పిన పిల్లలు ఒక టీచర్ ట్రైనింగ్ చేసి మళ్ళీ మన కాడికి వచ్చినారు. సో ఇంతకంటే జీవితంలో మనం సాధించాల్సిన ఏమి ఉండదు. అవును, నిజం, నాకు తెలిసినంతట్లో నిజం. ఇదే తృప్తి మనకి. ఇప్పుడు అంతెందుకు మీరే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు నా ప్రతిభ గురించి. దేవుని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యం అనేసి రేపు ఒక మంచి ఇండస్ట్రీలో నేను ఎదిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను అంటే సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అంటే సో నాకు తెలిసి మీకు అంతకంటే ఆనందం ఇంకేం ఉండదేమనుకుంటా. ఖచ్చితంగా, డెఫినెట్గా మీరు ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఇంతకన్నా ఏం కావాలి? హ్యాపీనెస్ చెప్పండి. అదే నేను చెప్పేది. సో దట్ ఈస్ మై బెటర్మెంట్. ఓకే, మీరు నెక్స్ట్ ఏమైనా జాబ్ చేయగలుగుతారా? అంటే చేయగలుగుతారా కాదు, ఏమైనా సర్చింగ్ చేస్తారా? ఏదో చిన్న ఆపర్చునిటీలు అయితే ఏదో కాల్స్ వచ్చాయి. రాజంపేట, ఇక్కడ రాజంపేట సాయిబాబా హై స్కూల్ ఉంది కదా కడప సర్కిల్ దగ్గర, ఐటీ సర్కిల్ దగ్గర 20-25 అంటారు. అదా లేదంటే నాకు కూరగాయల వ్యాపారమా? సో ఏది నాకు కన్వీనియంట్గా ఉంటే అది. ఒకటి ఏంటంటే నా ఆలోచన ఏంటంటే దేవుని దయ వల్ల ఇంత డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఎక్కడున్నా మనసు అనేది కూడా చాలా పీస్ఫుల్గా ఉండాలా. దట్ ఈస్ మై అంబిషన్. ఓకే, మనసు చాలా సంతోషంగా తృప్తిగా ఉండాలి. నాకైతే చాలా యాజ్ ఎ రైడర్ కాబట్టి నాకు వీలంత వరకు పీస్ఫుల్ మైండే కావాలి. ఓకే, డబ్బులు ఆటోమేటిక్గా మనం సంపాదించుకోగలుగుతాం మనసు బాగుంటే. అంతే కదా, మనసు బాగుంటే ఆటోమేటిక్గా మనం సంపాదించుకో. లోపల ఫుల్ టెన్షన్స్ పెట్టుకొని ఏదైనా పని చేయాలంటే దాని మీద మనం శ్రద్ధ చూపలేం. ఖచ్చితంగా మేడం. మెయిన్ పీస్ఫుల్ లైఫ్ కావాలి. ఓకే సార్, అమ్మ నాన్న అంతా కూడా ఏంటి అని చెప్పలేదు మాకు, ఏం చేసేవాళ్ళు అనేసి. మా అమ్మ పేరు లక్ష్మీదేవి, మా నాన్నగారి పేరు సుబ్రహ్మయ్య, మా అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయ కుటుంబం. ఓకే, మరి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లి? మా అక్క మా అన్న ఉండరు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మా అక్కకు మ్యారేజ్ అయిపోయింది, 3 పిల్లలు. మా అన్న సాఫ్ట్వేర్ ఇన్ హైదరాబాద్. ఓకే, తను హైదరాబాద్లో. అన్న వదిన హైదరాబాద్. అన్న వదిన. మీరు ఇంత చదువుకొని ఇక్కడ వాళ్ళు రమ్మన్నారు కానీ ఇందాక నేను చెప్పినా కదా ఒక 4th క్లాస్ కొన్న పిల్లల కంటే ఎక్కువ నాకు హోమ్ సిక్ అనేసి. సో ఇక్కడే ఉండిపోవడం అదొకటే రీజన్. మా రీజన్ జస్ట్ హోమ్ సిక్ అంతే. ఓకే, ఎటువంటి బయట ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చేయాలి అమ్మ నాన్న దగ్గర హ్యాపీగా మన జీవనం. ఎవ్వరు నమ్మరు, ఎందుకంటే మీరు చదువుకున్న చదువుకి చేసే పనికి అస్సలు సంబంధం లేదంటే మామూలే తనకు తానే వెళ్ళలేదు అని అనుకుంటారు. కానీ నీకు ఇంత టాలెంట్ ఉండి కూడా, మామూలుగా ఇంత టాలెంట్ ఉంటేనే సోషల్ మీడియా ఎక్కడ, ఫేస్బుక్ ఎక్కడ, ఇన్స్టా ఎక్కడ, లేకుంటే యూట్యూబ్ ఎక్కడ అంటారు. ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఎక్కడే కానీ నాకు ఇంత టాలెంట్ ఉందని మీరు ఎక్కడ వెతుక్కొని కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు ఇంత టాలెంట్? అదే నేను చెప్తాను, ప్రతి ఒక్కటి దైవానుగ్రహం అని నేను నమ్ముతా. ఓకే, దేవుడు ఏ టైంకి ఏం చేయాలో అదే చేస్తాడు. ఖచ్చితంగా దీనైతే నేను పక్కా నమ్మడం 100% నమ్ముతా. దైవానుగ్రహం. ఓకే, అది లేకుంటే ఇంత మనం ముందుకు వెళ్ళలేం. ఎక్కడో నా పైన నేను ఇప్పటికీ చెప్తున్నా, డబ్బుల పరంగా నా పైన నా ప్రారంభం మీ ప్రస్థానం అన్నారు కదా, పల్లవి ప్రస్థానం ఎక్కడి నుండి ప్రారంభమైందో నాది అని. ఈ సురేష్ అనే ప్రస్థానం ఒక రోజు కూలి 40 రూపాయల నుండి ప్రారంభమైంది. 40 రూపాయలు. ఎర్ర టెండలో పని చేస్తే ఇద్దరం, ఎర్ర ఇసుకలో ఏట్లో తెలుసా, కింద చెప్పులు కాలుతా ఉంటాయి, పైన ఎండ కాలుతా ఉంటుంది, ఒళ్ళంతా శరీరం కాలుతా ఉంటుంది. అక్కడ ఇసుక జల్ల పెడితే, అక్కడ మట్టి తెచ్చి పల్లెల్లో ఇసుక జల్ల పెట్టి ఉండగా పల్లె అక్కడ ఏట్లో మట్టి ఇసుక జల్ల పెడితే ఒక్క రోజుకి ఇచ్చే కూలి 40 నాకు. అది ఎప్పుడు శని ఆదివారంలో ఖచ్చితంగా నేను పనికి వెళ్ళాలి. అక్కడ నుండి ఇప్పటికీ రోజుకు 500, 1000 పెరుగుతూ ఖచ్చితంగా. అంటే నేను ఎక్కడి నుండి వచ్చా, నేను వారంలో ఖర్చు పెట్టింది 5 రూపీస్ ఒకప్పుడు, ఇప్పుడు డేలోనే 200, 300 మన ఖర్చుల కోసం ఖర్చు చేస్తున్నా. అవునులేండి, ఎందుకంటే మన మూలాలు గుర్తుపెట్టుకోవాలని ఇందాక అన్నా ఇదే మాట. మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్దాం. నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా కూడా నీలో ఒక దరిద్రమైన గర్వం అనేది దరిచేరనికూడదు. అది మన చుట్టూ ఎక్కడే ఉండకూడదు. నిజం, గర్వం అనేది నేను కష్టపడ్డాను కాబట్టి పిల్లలకి వెళ్తా. నేను చెప్పాను కదా, పేద పిల్లలు ఎవరైనా ఉన్నారంటే బుక్స్ నేనే తీస్తా. ఒక నోట్ బుక్స్ 500 కానీ 1000 కానీ ఇదిగోండి తీసుకోండి, మీరు చదవండి. పేరు గిరి ఏమో స్టేజ్ పైన కూడా నాకు ఎక్కడ చెప్పొద్దు అని చెప్తా.
కాబట్టి మీరు వెళ్ళి సుండుపల్లి హై స్కూల్ జిగే రాజపల్లి హై స్కూల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏం చెప్పరు బుక్లు పనిచేయండి అంతే. ఆ పిల్లానికి ఎవరికో బుక్స్ లేవంట, పేద పిల్లడు అంట, తీసుకో. మీ వయసు చిన్నదైనా కూడా మీరు చేసే సహాయం అనేది చాలా గొప్పది. ఎక్కడో ₹1 పెట్టినా నేనే పెట్టినా నా పేరే చెప్పు అనేటోళ్ళు ఉన్నారు. ఇది నాదే, నా పేరు చెప్పాలి, అది ఇది అనేటోళ్ళు ఉన్నా కూడా నా పేరు ఎక్కడా చెప్పొద్దు అని చెప్ప ఒక గొప్ప మనసు మీది. లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళు ₹1 పెట్టేటోళ్ళకి చాలా తేడా ఉంది. మన దగ్గర లేకపోయినా ₹1 కూడా అది ₹1,00,000తో సమానం, అవునా కదా? ఖచ్చితంగా ₹1,00,000 అయినా సరే ఈ ₹1 సాటి రాదు అనేది అభిప్రాయం నాది. లేనోళ్ళు ఉండేటోళ్ళు ఎలా అయినా ఇస్తారు, లేనటోళ్ళు ఇవ్వడమే ఒక గొప్ప విషయం. మీరు సంపాదించుకొని మీ ఇంట్లో గడుపుకొని ఆ డబ్బుల్లోనే నాకు లేకపోయినా పర్లేదు పిల్లలకి బుక్కులు కొనియాలా అని చెప్పిన ఒక మంచి మనసుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నమస్కారం మేడం. అది నీకు ఎంత అంటే నేను చెప్పలేని మాటల రూపంలో. నేను మిమ్మల్ని చూశాను, కూరగాయల దగ్గర ఎండలో తిరిగి చేస్తూ ఉన్నారు. అయినా కూడా మీరు పిల్లలు దృష్టిలో పెట్టుకొని బుక్కులు కొనియడం మామూలు విషయం అయితే కాదు అది నా దృష్టిలో. నాకు అందులో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, మీరు నమ్ముతారా నంబరు? ఎలాగా? అందులో ఒక బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను వెళ్ళి బుక్కులు ఇచ్చి పెన్నులు ఇచ్చి ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్ ఏదో పెట్టుకుంటా. అక్కడ ఉండే ఏదో టాలెంట్ వాళ్ళ మాట చేత ఏదో నాకు కనబడుతుంది, అక్కడ కొత్తది అనేది కనబడుతుంది. అది చాలు, అది నేను కొనుక్కుంటా, వాళ్ళ నుండి నేను నేర్చుకుంటాను. అది ఓహో, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు. ఎస్, వాళ్ళలో మంచి సింగర్స్ ఉంటారు, మంచి వాళ్ళలో మంచి డాన్సర్స్ ఉంటారు, మంచి సబ్జెక్ట్ మీద వర్తున్న వాళ్ళు ఉంటారు. ఒక 100 పోతుందో 200 పోతుందో 300 పోతుందో 500 పోతుందో ఒకసారి కూర్చొని పెట్టి చూద్దాం. వాళ్ళ నుండి వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఇందాక ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు అన్నారు. అవును. నేను 7th క్లాస్ ఉన్నప్పుడు ఒక 2nd క్లాస్ మా చెల్లెల దగ్గర నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు నమ్ముతారా? 7th క్లాస్ స్టూడెంట్ 2nd క్లాస్ దగ్గర, 2nd క్లాస్ పాప దగ్గర. నాకు రాదు, నేను అక్కడ నేర్చుకోవాలా. ఇవాళ నేను డిగ్రీ చేసిన తెలుగులో PG PhD వాళ్ళకి నేను రెస్పాన్స్ ఇస్తా, PhD వాళ్ళకి కూడా రెస్పాన్స్ ఇస్తా. సో ఇక్కడ గర్వపడకూడదు, అక్కడ బాధపడకూడదు. తెలియంది నేర్చుకున్నాం అక్కడ, తెలిసింది చెప్తాం ఇక్కడ. రెండింటికి ఏది బాధపడకూడదు, ఏది గర్వపడకూడదు. జీవితం అంటే నాకు తెలిసినది. తెలియంది చిన్న పిల్లడు చెప్పిన సరే నాకు తెలియదు నువ్వు చెప్పు నేను నేర్చుకుంటా. చిన్న బిడ్డ అయినా సరే నేర్చుకోవాల్సిందే రూల్ అది. నువ్వు చిన్నపిల్లడు నీకు తెలియదు అంటే మనకు తెలియదు అని అర్థం. వాడేదో చెప్పాలి, వాడు నేర్చుకోవాలి మనం వాళ్ళ నుండి నేర్చుకుంటే మనం దాన్ని అవుట్పుట్ ఇవ్వగలం. అవును. ఈ మధ్య కాలంలో ఎవరైనా ఏదైనా చెప్పితే నీకేం తెలీదు అనే మాట ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు మీరు అందాక ఇదైనా నీకేం సంబంధం, మా అమ్మ నాన్న పట్టించుకోవాలి, నువ్వు ఎందుకు నాకు నిధులు చెప్తాను అలా చెప్పిన వల్ల ఈ బెట్టింగ్ యాప్లో వీళ్ళంతా ఉండేది. బెట్టింగ్ యాప్లు పరంపొగలుగా తిరిగేది, డబ్బులు ఆగడాలు చేసేది, దుబారుగా తిరిగేది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్. నువ్వేంది నాకు చెప్పేది అని ఖచ్చితంగా కావాలంటే మీరు కొంచెం అనలైజ్ చేయండి సమాజం మీద. ఓకే. ఎప్పుడైతే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటే ఖచ్చితంగా వినాలి. నువ్వు పాటించావా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ బాగా చెప్పేది వినాలా. చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ వినాలా. ఖచ్చితంగా పాటించావు అది సెకండరీ. వింటే వాళ్ళు ఏం చెప్తున్నారు అని వాళ్ళ ఒపీనియన్ కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అవునా కదా? ఖచ్చితంగా మేడం. నువ్వేంది నాకు చెప్పేది అంతా నాకు తెలుసు, నేనే అదే ఈ బ్యాచ్ ఆ బ్యాచ్, ఇక్కడ ఇన్న బ్యాచ్ అక్కడ ఆ బ్యాచ్ క్యారెక్టర్ అంతా అదంతా లైన్ అంతా అదే లైన్. ఇప్పుడు 25 years 30 years లో ఉంటారు కదా, బెట్టింగ్ యాప్ అంటారు కదా, మీరు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళండి. ఇదే మాటలు చెప్పకపోతే ఇంకోలాగా ఎంక్వైరీ చూసుకోండి. మనిషిని ఈజీగా అనలైజ్ చేసేయచ్చు. నాకు తెలిసి మీరు చాలా రకాల మనుషులను అయితే చూసేసినట్టున్నారు. ఒకటి చెప్తా, సైకాలజీ మీరు చెప్తారని నమ్మరు. మీరు ఇందాక నవ్వించడంలో కూడా, మీరు నవ్వడంలో కూడా ఒక క్లాస్ ఉంది, మీరు నవ్వుతారో నమ్మరు. 45 పీరియడ్ క్లాస్, ఒక పీరియడ్ 45 minutes. 40 minutes కాదు, 45 minutes. ఆ 5 minutes ఎందుకు పెట్టినారో మీకు తెలుసా? తెలీదు. సైకాలజీ ఏం చెప్తుంది అంటే యాజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, అంటే స్కూల్లో ఎన్ని క్లాస్ 1 to PG PhD, PG వరకు 45 నిమిషాల పీరియడ్. ఎందుకంటే ఒక పిల్లాడు ఖచ్చితంగా 5 నిమిషాలు నవ్వాలా, నవ్వించాలి యాజ్ ఎ టీచర్ గాను. అది రూల్, సైకాలజీ రూల్ అది. ఓకే. అటు 40 కూడా కాకుండా అటు 45 అటు 50 కూడా పెట్టలా, 45 5 minutes పిల్లలు నవ్వించాలి మినిమం. మాక్సిమం 5 minutes పిల్లలు నవ్వించాలా. మనసు ఒక స్టార్టింగ్ లో నవ్వించినావా అంటే సో వాళ్ళు అండర్స్టాండ్ అయిపోతారు. బాడీలో ఉండి అన్ని కదలికలు అయిపోయి వాడు మూవ్ అయ్యి ఇంకా నువ్వేం చెప్తావో ఐ విల్ రెడీ టు ఫర్ లర్న్, నువ్వు చెప్పింది నేను నేర్చుకోవడానికి రెడీగా అన్నట్టుంటాడు. నువ్వు వెళ్ళిపోతాను అరే కొత్త తిట్టాను చదువురం ఉండకూడకంటే వాడు అస్సలు చదవడు. నేను మీ దగ్గర నుంచి ఈ విషయం తెలుసుకోలేదు. లేదు, పిల్లల సైకాలజీ కావాలంటే మీరు ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళినా రాయచోటికి మీరు వెళ్తాను డిఎడ్ కాలేజీ ప్రొఫెసర్ని అడగండి, ఫ్యాకల్టీ ఉంటారు.
ఓకే. అది రూల్, సైకాలజీ రూల్ ఉండదు అది. దాన్ని తత్వశాస్త్రం అంటారు కదా. ఓకే. ఇప్పుడు నేను మీ నుంచి ఒక మెసేజ్ అనేది తెలుసుకున్నాను. నేను 45 మినిట్స్ ఎందుకు పెడతారా అనేది మీరు చెప్పేవాళ్ళు నాకు తెలియదు. ఎంతమందికి తెలుసో నాకు కూడా తెలీదు. నాకు తెలియదు కాబట్టి ఈరోజు మీ దగ్గర నుంచి ఆ నేర్చుకున్నాను. 5 మినిట్స్ ఖచ్చితంగా పిల్లలను నువ్వు మోటివేట్ చేయడము లేదంటే నవ్వించడము, నీ లైన్లో చెప్పడం, నీ మాట వినేటట్టు, నీ క్లాస్ వినేటట్టు నువ్వు ఏం చేస్తావు చేసే ప్రయత్నం 5 మినిట్స్. 5 మినిట్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. సైకాలజీలో ఉంటాయి. ఇంకా ఏం తెలుసుకున్నారు సైకాలజీలో? సైకాలజీ నేను తెలుసుకున్నది అది. అక్కడ వేరే చోట ఉంటే నేను అక్కడ కొన్ని ఉండే నేను ఎక్కువ సెర్చ్ చేసింది తెలుగు మీద సెర్చ్ చేసుకుంటే నేను వెళ్ళిపోతా. ఇప్పటికీ ఇంగ్లీష్ ఇప్పటికి కూడా తెలుగు మీద నేను సెర్చ్ చేస్తా. మీరు ఇంత చెప్పినా కూడా నాకు తెలుగులో నాకు తెలిసింది కొంచెమే, నేను తెలుసుకోవాల్సింది ఇంకా 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 చాలా ఉండదు. గొప్ప మాట. సముద్రం, లాంగ్వేజ్ ఇస్ వన్ ఆఫ్ ది ఓషన్. ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ వన్ ఆఫ్ ది ఓషన్. నువ్వు ఎంత లోతు ఉంటే అంతకు 10 లోతు ఇంకా ఉండనే ఉంటుంది. ఓకే. నీ మునిగిందే లోతు అనుకోకూడదు. ఇంకా చాలా ఉంది, తెలుసుకునేది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది కూడా చాలా. 50 అక్షరాలు అక్షరానికి ఒక నిఘంటు ఉన్నది తెలుసా? అవునా? తెలుగులో విభజించుకున్నాం కదా, వర్ణమాలంట, అచ్చులంట, అల్లులంట. అవును. ఇవన్నీ పరిపూర్ణంగా పిల్లలకు నేర్పించాలా. వాళ్ళే కదా రేపటికి భవిష్యత్తు కూడా. అదే పిల్లలు మాతృభాష పరిజ్ఞానం మీద మంచి పట్టు ఉండాలి. ఓకే. మీరు యాంకర్ కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకు తెలుగు భాషలో మంచి పట్టు సంపాదించండి. రేపు మీ పిల్లలు కూడా జూనియర్ యాంకర్లు కావచ్చు కదా. అవ్వచ్చు. నిజమే. ప్రతిభావంతులు రావాలి, ప్రతిభావంతులు కావాలని మీరు అంటున్నారు కదా. నాకు ఎక్కువ టైం అవసరం లేదు, మీరు నమ్ముతారో నమ్మరో, స్పాంటోనియస్ గా ఒక పదం పడాలంటే నాకు నేను దీని గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. టక టక టకని ఒక వర్డ్ ఇచ్చి ఆ పాట పాడేయి అంటే రాసుకొని అవసరం లేదు. నేను అన్నాను అనుకో, ఓ ఆ లెటరా, ఆ పద్యమా, ఓకే నేను పాడేస్తాను. ఎందుకు ఇందాక కూడా సరే యూత్ గురించి అంటే యూత్ గురించి, పల్లె మీద అంటే పల్లె పాట, సిటీ అంటే సిటీ పాటలు, ఇవన్నీ ఆన్ ది స్పాట్ స్పాంటేనియస్ గా పాడుతున్నారు మన సురేష్ గారు. ఇప్పుడు కూడా నేను ఎండ్ చేద్దాము అని చెప్పేసి ప్రతిభావంతుల్ని గుర్తించండి అంటే దాంట్లో కూడా పాట అనేది వెతుక్కునేసి. నాకేం లేదు, మీరు ప్రతిభావంతులు అన్న పాటే నాకు వినిపించింది. ప్రతిభ అనేది నేనేం నమ్ముతా అంటే, ప్రతిభ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, ఉంటది కూడా. దాన్ని ఎలా పుచ్చుకోవాలో నేను చెప్తాను చూడు. మబ్బున దాగిన చంద్రుడిలా నీలో కలను దాచగల, ఓ సారైనా బయటెట్టు పున్నమి నాటి వెన్నెలలా. మబ్బున దాగిన చంద్రుడిలా నీలో కలను దాచగల, ఓ సారైనా బయటెట్టు పున్నమి నాటి వెన్నెలలా. పుట్టుకతో ఇది రాదండి, వస్తే మళ్ళీ పోదండి, దేవుడు ఇచ్చిన వరమల్లే అందరూ మీరు అనుకోండి. ఆడే ఆడే కావచ్చు, పాడే పాడే కావచ్చు, దేన్నైనా నైపుణ్యం అంటూ అందరూ అనవచ్చు. నిజంగానే నేను చెప్తున్నా, పల్లెల్లో కానీ పల్లె గ్రామాలలో కానీ చాలా 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 ప్రతిభావంతులు ఉన్నారు. మీ అడ్డంకులు, మీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి దయచేసి మీ ప్రతిభను మీరు ప్రోత్సహించుకుంటారని. ధన్యవాదాలు మేడం. మేడం ఒక థ్యాంక్స్ చెప్పాలి మేడం మీకు. నాకా? దేనికండి? మీరు ఒక అబ్బాయి వేంపల్లెకి వెళ్ళి వినయ్ అబ్బాయి వెంకట్ వినయ్, నిజంగా నేను చెప్పిన హ్యాట్సప్ టు రమేష్ సార్ గారికి, ఆ పిల్లలకి ఇక్కడి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాంటి ఎంపీపీ స్కూల్లో నేను కూడా చదివాను. మాది సుండుపల్లి మండలం, చెప్పా కదా, పెద్దపల్లి స్కూల్. మా గురువు పేరు శ్రీధరెడ్డి సార్. అక్కడ స్వేచ్ఛాయుతం ఇచ్చినాడు కాబట్టి ఆ పిల్లలు అంత హ్యాపీగా మీతో కన్వర్ట్ అయ్యి చెప్పగలిగినాడు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఫ్రీడమే ఇది. ఇది ప్రైవేట్ స్కూల్లో ఉంటుందో ఉండదో నాకు తెలియదు. అలాగే నిరుద్యోగం అనేది చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ మధ్య కాలం, ఇంకా ఎక్కువైపోయినాయి. మీకు ఒకటి తెలుసా? ఏంటి? ఉద్యోగులు కొరత. మీకు తెలుసా విషయం? తెలుసు. ఉద్యోగం చేసే వాళ్ళు మాకు కావాలని కొంతమంది రెఫర్ చేస్తున్నారు. మీకు తెలుసా? తెలుసు. ఉద్యోగం ఇవ్వకపోవడము గవర్నమెంట్ తప్పే కాదు. మీకు తెలుసా విషయం? గవర్నమెంట్ ఉద్యోగం ఇలా మేము సూసైడ్ చేసుకున్నాం, గవర్నమెంట్ ఉద్యోగం ఇలా మేము సూసైడ్ చేసుకున్నాం అంటారే కానీ ఉద్యోగాలు పరిపూర్ణంగా ఇవ్వకపోవడం గవర్నమెంట్ తప్పే కాదనే విషయం మనకు తెలుసా? ఎలా అనేది నేను చెప్పా చూడండి. 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లలు చదువుతున్నారంటే 60 నుండి 70-80% మంది ఇంటరు, ఎంసెట్, బీటెక్ వెళ్ళిపోతున్నారు. మిగతా ఈ 20-30% ఎంబీబీఎస్ అంట, లేదంటే సమ్ డిగ్రీలు చేసుకుని ఇంట్లో కాడ ఉండిపోతున్నారు. కానీ ఎంతమంది పిల్లలు నేను చెప్పిన కోర్సుల్లో ఉండారు? అందులో ఖాళీగానే ఉండే కానీ ఎవరు చేరలే కదా. ఎంతమంది ఎంఏ టీపీటీ చేస్తారు, తెలుగు పండిట్ ట్రైనింగ్ ఎంతమంది చేస్తున్నారు? బీఈడీ సోషల్ పక్కన ఎంతమంది వెళ్తున్నారు? ఎంఎస్సి ఫిజిక్స్ మీద ఎంతమంది వెళ్తున్నారు? ఇవి టీచింగ్ ఫీల్డ్ మీద అయితే ఇవి కాకుండా ఎంఎస్సి జియో ఫిజిక్స్ అనేది ఒకటి ఉంది, భూభౌతిక శాస్త్రం. సో వీళ్ళ మీద ఎవరు వెళ్ళలా కదా.
ఎందుకు వెళ్ళట్లేదు? అదే మీ ఆలోచనలో తప్పు పెట్టుకుని గవర్నమెంట్ తప్పులు పెడితే ఏంటి ప్రభావం? సో ఇన్ని కోణాలు ఉన్నాయి, మీరు ఒకే కోణమే కాదు. నేను బీటెక్ చేశాను, నాకు ఉద్యోగం ఏంటంటే నీకంటే ముందు కొన్ని లక్షల మంది చేశారు. ఎవరు చేయని పని నువ్వు చేయి. కొత్తగా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇండస్ట్రీలో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా. సరే, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా పాట రాసుకుంటే? ఇది ఖచ్చితంగా రాశాను మేడం. అవునా? అయితే మా కోసం వినిపిస్తారా? జనం కోసమే జనం లోపల జన్మం దాల్చిన జనసేన, సాయం చేయూతనిచ్చే జనసేన, యువతకి ఆదర్శం అంటే జనసేన. జనం కోసమే జనం లోపల జన్మం దాల్చిన జనసేన, నేటి గతులను చూసాక మనలో కష్టం మెరిగాక, నేటి గతులను చూసాక మనలో కష్టం మెరిగాక, తనలో ఆ పుట్టిన మొక్కే జనసేన, మనలో ఆ విరిసిన మొగ్గే జనసేన. జనం కోసమే జనం లోపల జన్మం దాల్చిన జనసేన, ముక్కుసూటి మనిషతడు పట్టువదలని పవన్ కళ్యాణ్, సంద్రమంత ఈ ప్రేమ ఆకాశమంతా అభిమానం, అభిమానులే ఆతారలై నిన్ను కొలవగా, పుట్టడం చావడం గమనించారు అందరూ, మధ్యలో మంచిని పంచాలనుకున్నాడితడు, కష్టం వచ్చిన వేళ కరుణామయుడు అవుతాడు, ఇష్టం పంచే వేళ కుబేరుడంటూ వస్తాడు. జనం కోసమే జనం లోపల జన్మం దాల్చిన జనసేన, సాయం చేయూతనిచ్చే జనసేన, యువతకి ఆదర్శం అంటే జనసేన. జై జనసేన. క్లాప్స్, చాలా బాగా పాడారు. ఎప్పుడు రాసుకున్నారు ఈ పాట? అక్కడ ఆయన పార్టీ పెట్టడం మొదలైంది, నా మొదలు ఈ పాట ప్రారంభమైంది, మొదలైంది. అక్కడ వినిపించే అవకాశాలు ఉండాలి కదా మాలాంటి సామాన్య ప్రజలకి. ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా చాలా చాలా సంతోషిస్తారు, ఎందుకంటే మీరు కూడా ఒక అభిమాని. ఖచ్చితంగా నేను కూడా అభిమాననే. అభిమాని, పాట రాయడం, ఈ పాట మీద ఇంకా రీల్స్లు ఇంకా షార్ట్స్ మామూలుగా చేసుకోరు. ఇంకా ఖచ్చితంగా వస్తాయి కదా. కష్టం తెలిసిన కార్మికుడు, న్యాయం తెలిసిన నాయకుడు, ధర్మం తెలిసిన ధర్మరాజు ఇతడు, జగమెరిగిన ఒక జన సైనికుడితడు, ప్రశ్నించడము పోరాడము పుట్టుకతో ఇది నేర్పిన తనము, ప్రశ్నించడము పోరాడము పుట్టుకతో ఇది నేర్పిన తనము, ధైర్యంతో ముందడుగేశాడు, దయతో మనపై ప్రేమను చూపాడు. సో స్పాంటేనియస్గా చెప్పేయచ్చు. దేవుడు అనే విగ్రహం అక్కడ నిలబడినాక ఎన్ని పద్యాలైనా పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి దేవుడు అయ్యాడు, అందులో నాకు కూడా ఒకడు, మాకు కూడా ఒకడు. ఓకే, చాలా బాగా పాడారు. చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతారు ఈ పాట విని. జనసేన ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగా పాడారు. ప్రతి ఒక్కరు కెమెరామ్యాన్స్, చాలా మంది కూడా కెమెరా పట్టిన ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అనేది రావాలని చెప్పి నేను ఆ పాట కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. తెర వెనుక దాగి ఉన్న ప్రతిభావంతులు చూసారా, తెర వెనుక దాగి ఉన్న ప్రతిభావంతులు చూసారా, ప్రతిభ మనలో ప్రాణం తనలో, ప్రతిభ మనలో ప్రాణం తనలో, రూపురేఖలు మార్చేసే రూపుగీతలు మార్చేసే మనిషి ఒకడే ఉంటాడు, ఎవడో తెలుసా, అతనెవడో తెలుసా, మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ కెమెరామ్యాన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ కెమెరామ్యాన్. ఇలా రాసుకోవచ్చు మేడం, ఏముండదు ఏంటి? అదే మాకు చెప్తే మేము పాడగలుగుతామా? ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంది, ప్రతిభ మీది, ప్రాణం తనలో ఉంది కెమెరాలో. అదే కదా నేను చెప్తాను, మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ కెమెరామ్యాన్ ఒక పక్కన పెట్టేసి ఒక సినిమా చేయమని చెప్పండి, తీలేరు. ఏం చేయాలి? ఇప్పుడు ఈ వీడియోని అంత దాకా ఏంది? మన హీరోనే కానీ కనపడుతున్నా, కెమెరామ్యాన్ అనే కనపడుతున్నా. అదే కంటికి కనబడిన ఒక కష్టపరిమితమైన వ్యక్తి, అతను నిజంగానే కాపాడాలంటే. ఈ సినీ ఫీల్డ్ లో కూడా ఒక దరిద్రమైన ఆలోచన ఉండదని మీరు నమ్ముతారన్న ఇక్కడ నుండి చెప్తున్నా సార్. దయచేసి దర్శక నిర్మాతలారా, ఎవరన్నా చెప్పేటప్పుడు ఆడియో లంచులో నేను చూసాను సార్ చాలా వరకు, దయచేసి ప్రతి ఒక్కరి పేరు మెన్షన్ చేసండి. చాలా మంది నేను అనుకున్నట్టు ఏంటంటే నా డిపార్ట్మెంట్లో రామదాసు శాస్త్రి పేరు ఎత్తాడా, అనంత శ్రీరామ్ పేరు ఎత్తాడా, శ్రీమణి పేరు ఎత్తదాడు అనుకుంటే చెప్పరు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్లు వీళ్ళ గురించే. వీళ్ళ వెనకాల కొన్ని వందల మంది కష్టం చేస్తేనే సినిమా. ఇవన్నీ చూపించేది మన కెమెరామ్యాన్. కానీ కెమెరామ్యాన్ పేర్లు ఎంతమందికి తెలుసు? కెమెరామ్యాన్, ఎడిటర్, కెమెరామ్యాన్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, ఇంకా లిరిక్ రైటర్లు ఉంటారు, ప్రొడక్షన్ డిజైనర్లు ఉంటారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడబెట్టేటోళ్ళు ఉంటారు, మేకప్ మ్యాన్లు. ఇవన్నీ ఎవరికి తెలియదు, హీరో హీరోయిన్ కథ. అది
మీలాంటి వాళ్ళు ఇప్పుడు కెమెరామ్యాన్ మీద ఒక పాట పాడి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ ఈజ్ వన్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నిజమే, ఖచ్చితంగా. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు? డైరెక్టర్. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు? స్పాన్సర్డ్ ఎవరు? ప్రొడ్యూసర్. డైరెక్టర్. ప్లేయర్స్ ఎవరు? హీరో. ఇదే మ్యాన్ ఆఫ్ ది మ్యాన్. మ్యాన్ ఆఫ్ ది మ్యాన్. సార్ మీతో ఇంటర్వ్యూ అయితే నాకు చాలా బాగా జరిగింది. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి మీరు. ఇప్పుడు మీ అవసరం చాలా వరకు ఉంది పిల్లలకి. నేను చాలా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను కూడా ఈరోజు తెలుగు మీద పట్టు అని చెప్పారు కదా, చాలా చాలా సంతోషంగా ఉందండి. కృతజ్ఞతలు. నమస్కారం మేడం. మీ ఇంటర్వ్యూ కూడా నేను నేర్చుకునేది ఏంటంటే క్వశ్చన్ లేని ఆన్సర్ రాదని నా నమ్మకం. ఓకే. క్వశ్చన్ టు ఆన్సర్ అన్నట్టు మీరు ఇన్ని క్వశ్చన్స్ ఒకటికొకటి లోడి ఒకటికొకటి కొంచెం అంతర్గతంగా లోపలికి వెళ్ళడం వల్ల ఈ సబ్జెక్ట్ అయితేనేమి, తెలుగు భాష అయితేనేమి, పల్లెలు అయితేనేమి, మీ మాట తీరు అయితేనేమి, బంధాలు అనుబంధాలు అయితేనేమి, వీటన్నిటి మీద మీరు లోతైన సెర్చ్ చేస్తే మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ వాల్యుబుల్ క్వశ్చన్. నేను ఆన్సర్ చెప్పాను అంటే మీరు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్పగలిగా. సో ఆ క్వశ్చన్ క్రియేట్ చేసిన మీకు కూడా మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ఇంకా మీరు మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పి ఈ ఇంటర్వ్యూ పెద్ద వాళ్ళు ఒకవేళ చూస్తే ఇతనికి ఖచ్చితంగా ఆఫర్స్ అనేది దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో తెలుగు మీద చాలా పట్టు అవసరం. అది కాక కవిత్వాలు కానివ్వండి, ఒక పాటలు రాయడంలో కానీ తనకు తానే సాటి అంటూ నిరూపించుకున్నారు. ఈ వీడియో ద్వారా మీరు కూడా చూస్తారు. చూసిన తర్వాత ఒకవేళ అడ్రస్ కావాలంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా చెప్పండి? అడ్రస్ చెప్పండి. మాది సుండుపల్లె మండలం, పెద్దవల్లిపల్లె. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9392493454. ఓకే, థ్యాంక్ యూ అండి. రెడ్డి రానక్క మీకు కూడా మంచి కృతజ్ఞతలు అక్క. మీ వల్లే పల్లవి ప్రస్థానం అనే యూట్యూబ్ ఛానల్ నాకు వరకు రాము. సో మీరు ఎంతోమందికి పేద పిల్లలకు కానీ పేదలకు కానీ హెల్ప్ చేసింటారు. అందులో ఒక తమ్ముడిగా నాకు మీరు హెల్ప్ చేస్తారు. సో దానికి కూడా మా ద్వారా మీ కృతజ్ఞతలు అక్క. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.